ఓకే, హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ నాకు కొంచెం గ్యాప్ వచ్చింది, కొన్ని మూవీస్ రిలీజ్ పెట్టలేదు. అండ్ ఈరోజు అయితే నేను చెప్పబోయే మూవీ వచ్చేసి బైసన్, ధ్రువ్ విక్రమ్ తీసిన తెలుగు మూవీ. అంటే అవి మనకి లాస్ట్ టైం మహాన్ కానీ ఇవి వచ్చినాయి, అవి మనం ఓటీటీలో చూసాము. థియేటర్ వాచ్ అయితే ఇది ఫస్ట్ తెలుగు ఆయన డైరెక్టర్ మూవీగా తెలుగులో డబ్ అయిన మూవీ. అండ్ ధ్రువ్ విక్రమ్ యాక్టింగ్ చాలామంది అర్జున్ రెడ్డి మనకు అక్కడ తీసినప్పుడు కొంతమంది చూసి ఒక ఫీలింగ్ వచ్చేసి ఉండొచ్చు. మహాన్లో కూడా తన యాక్టింగ్ ఎలా ఉందో నాకు తెలుసు. అండ్ మారీ సెల్వరాజ్ ఆయన డైరెక్షన్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. అండ్ డైరెక్షన్ గురించి మాడడం ఒక నిమిషం, డైరెక్షన్ గురించి మాడడం నాకు తెలిసి, అంటే విక్రమ్ గురించి నేను మాడేది 90s కిడ్స్కి విక్రమ్ అనే యాక్టర్ ఏ టైప్ ఆఫ్ లెవెల్ యాక్టింగ్ చేస్తాడు, తన యాక్టింగ్ స్కిల్స్ ఏంది, దాని గురించి ఎవ్వరు మాట్లాడారు. చియాన్ విక్రమ్ ఆ పేరు చూసి సినిమాకి వెళ్ళిన కూడా ఉన్నారు. జస్ట్ ఆ టైటిల్, ఆ పేరు చూసి సినిమాకి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ నేను విక్రమ్ గురించి ఎందుకు చెప్తానంటే, ఒక శివపుత్రుడు కానీ అండ్ ఒక ఇది అపరిచితుడు కానీ ఎలాంటి కల్ట్ క్లాసిక్స్ అనేది అందరికీ తెలుసు. అండ్ ఐ మూవీ అండ్ డెడికేషన్ కానీ ఒక దాని మీద పెడితే ఆయన ఫోకస్, యాక్టింగ్ కానీ ఎంత దాకా వెళ్ళిపోతారు ఆయన. ఆ టైప్లో విక్రమ్ చేసిన మూవీస్ మనకి రీసెంట్ టైమ్స్లో విక్రమ్ మూవీస్ అంటే అంత హైప్ తీసుకురాలేకపోతున్నాయి. అండ్ విక్రమ్ యాక్టింగ్ కూడా చాలా మిస్ అయిన ఉన్నారు. అండ్ నాకు ఇక్కడ విక్రమ్ గురించి చెప్పాలంటే ధ్రువ్ యాక్టింగ్, నాకు స్క్రీన్ మీద ధ్రువం చూస్తున్నంతసేపు విక్రమ్ శివపుత్రుడు మూవీలో ఎలాంటి యాక్టింగ్ మనం చూసామో అలాంటి యాక్టర్ నాకు కనిపించాడు. లైక్ నేను ఒక పాయింట్ తీసుకుంటా, ఆది గారు చెప్పింది, మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు, చిరంజీవి కొడుకు చిరంజీవిగా నిలబడ్డాడు అన్నట్టుగా రామ్ చరణ్ గారు చాలా చెప్పారు. తమిళ్లో ఖచ్చితంగా విక్రమ్ గారు లాగా విక్రమ్ కొడుకు నిలబడ్డాడని చెప్పి కొన్ని రోజులు అందరూ చెప్తారు. సర్టెన్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలను చెప్పేస్తారు అన్నమాట. ఎందుకంటే ఈ మూవీలో ధ్రువ్ చేసిన యాక్టింగ్ ఉంటుంది, ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్. క్లైమాక్స్ షాట్ ఉంటుంది, అది నేను చెప్పాలనుకోవట్లేదు. బట్ ఆ తీసిన విధానం, డైరెక్షన్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ అవసరం ఉంటుంది. జస్ట్ ఒక షాట్ అది క్లైమాక్స్లో ఒక 3 minutes జరిగే షాట్ అది ఎక్సలెంట్. అక్కడ ధ్రువ్ యాక్టింగ్ చూస్తే రియల్ కబడ్డీ ప్లేయర్ లాగా ఒక ఈజీ మూవ్ కానీ అసలు అవసరం ఉంది ఆ యాక్టింగ్ కానీ ధ్రువ్ది. అండ్ ఇక్కడ మనం మారీ సెల్వరాజ్ కానీ ఆయనకంటూ ఒక యూనిక్ ఒక ఇది ఉంది. ఇదే ఆయన మూవీ చూద్దాం, ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. తర్వాత నేను ఆయన గురించి సెర్చ్ చేస్తే నేను చూశాను, ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. అండ్ కానీ నాకు ఈ మూవీలో అనుపమ అని డామినేట్ కదా, అసలు అనుపమ క్యారెక్టర్, ఆమె రోల్ ఆమె బాగా చేశారు. కానీ ధ్రువ్ స్క్రీన్ మీద కనిపిస్తుంటే తన యాక్టింగ్ అవసరం ఉంది, అసలు అంతే అవసరం చేశారు ధ్రువ్. అండ్ బైసన్ నాకు విక్రమ్ గారిని ఈ టైప్లో చూడాలనుకున్నాం కదా అన్న రేంజ్లో మనకి ధ్రువ్ని చూపించారు డైరెక్టర్. ఎవరన్నా మూవీ స్లో ఉంటుంది, కానీ ఎందుకంటే ఇది 90s 92 93 బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమీ లేకుండా ఒక క్యాస్ట్, అప్పుడు జరుగుతున్న వాటిల్లో క్యాస్ట్ ఈవెంట్ జరుగుతున్న టైంలో ఆ స్థాయి నుంచి ఒక అతను ఎలా ఇండియన్ టీమ్ సెలెక్ట్ అయ్యాడు కబడ్డీలో అనే దాని మీద మనకి మూవీ నడుస్తుంది. స్లో నేరేషన్ ఉంటుంది. అండ్ కానీ మూవీ చాలా బాగుంటుంది, లాంగ్ రన్ ఉంటుంది సినిమా. అరౌండ్ 2 hours 15 minutes సంథింగ్ ఎంత ఉంటుంది. కానీ మనం ఎక్కడ బోర్ కొట్టదు. మీరు టైం అవుతుంది, ఎంతసేపు అవుతుంది, ఇది ఏమనిపించదు. స్టోరీలోకి దిగిన తర్వాత మీరు ఆ బైసన్ అనే ఓల్డ్కి వెళ్ళిపోతారు. న్యాచురల్గా చాలా బాగా చేశారు డైరెక్షన్. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ ఎవరన్నా 12th ఫెయిల్ ఈ మూవీస్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా బైసన్ వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే స్లో నేరేషన్ అయినా పర్లేదు, మాకు కంటెంట్ కావాలి, ఆ టైప్ ఆఫ్ మూవీస్ కావాలి. ఒక మనకి అసురన్ కానీ ఈ టైప్లో మనకి ధనుష్ గారు తీసిన మూవీస్ ఉన్నాయి కదా, అలా సేమ్ కర్ణన్ ఇలా ఉంటుంది మూవీ కూడా. అంటే స్లో బ్యాక్డ్రాప్, ఆ విలేజ్ 90s దొరుకుతుంది, 93లో ఏం జరిగింది ఈ టైప్లో వెళ్ళే స్టోరీ ఉంటుంది. మూవీ మటుకి చాలా అంటే చాలా బాగుంది, అందరూ ఖచ్చితంగా వాచ్ చేయండి. నాకైతే విక్రమ్ గారిని చూడలేకపోతున్నాను అనే రోల్లో నాకు ధ్రువ్ అయితే అది ఫిల్ఫిల్ చేశాడు. విక్రమ్ గారి అచీవ్మెంట్స్ ఖచ్చితంగా ఇచ్చి చేస్తాడు. ధ్రువ్ యాక్టింగ్ మటుకి వేరే లెవెల్. అండ్ బైసన్కి నేను ఇచ్చే రివ్యూ వచ్చేసి 3.25కి. మూవీ చాలా బాగుంది, ఖచ్చితంగా అందరూ వాచ్ చేయండి. అండ్ దిస్ ఇస్ యువర్ కార్తిక్ పర్వతరెడ్డి. అండ్ ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఎవరికన్నా ఏదన్నా ఉంటే నా కామెంట్స్లో అప్డేట్ చేయండి. మూవీ రివ్యూస్తో పాటు నేను బిగ్ బాస్ కూడా ట్రై చేస్తున్నాను. బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఇక్కడ నుంచి నేను డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ కార్తిక్ పర్వతరెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్.